హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యరాజ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ. రండి ఎలా చేయాలో చూసేద్దాం. ఇది చేసుకోవడం చాలా సింపుల్. రాని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేయాలన్నది చూసేద్దాం రండి. ఇప్పుడు నేను నార్మల్ బియ్యమే తీసుకున్నానండి. నేను చూపించిన కదా ఆ గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసుకొని వాటర్లో బియ్యం నానబెట్టి పక్కకు పెట్టేసుకుందాం. అలాగే స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. చెక్క, లవంగ, యాలకులు, బగారా పువ్వు వేసి వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చిలు కూడా వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయించుకొని అందులోకి కాస్త పుదీనాను కూడా వేసేసుకొని ఒకసారి వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకుందాం. నేను చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. వేసి సాల్ట్ కూడా వేసి బాగా మరగనిద్దాం. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టి పక్కకు పెట్టుకున్న బియ్యాన్ని కూడా కడిగేసుకొని దీంట్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకొని చూడండి మరుగుతుంది కదా. ఇంకా అది ఉడికేసినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇంకొక పక్క స్టవ్ పైన ఒక బిర్యానీ పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి బాగా సన్నగా ఏం తరగాల్సిన అవసరం లేదు, మీడియం తరిగినా సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు తీసి పక్కకు పెట్టుకుందాం. బాదం పలుకులు, జీడి పలుకులు, అలాగే కిస్మిస్లు కూడా ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకుందాం. చూడండి డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకున్నాం కదా, వీటిని తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి చెక్క, లవంగ, యాలకులు, ఆకు వేసుకొని వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకుందాం ఆయిల్లో. చూడండి ఇలా బాగా వేయించుకోవాలి, మధ్యలో కలుపుకుంటూ. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా వేయించుకుందాం. అలాగే ఒక గిన్నెడు కొబ్బరి పొడిని కూడా వేసుకొని బాగా వేయించుకుందాం. ఇప్పుడు చికెన్ని బాగా శుభ్రంగా కడిగేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్లోకి పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని ఆయిల్లో ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. ఇందాక మనం కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ని, కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆ చికెన్ని ఆయిల్లోకి వేసేసుకుందాం. పాత్రలోకి వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకుందాం. కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని క్యాప్ పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. చికెన్ బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్లోకి ధనియాల పొడి, అలాగే గరం మసాలా, అలాగే జీలకర్ర పొడి, చికెన్ మసాలా వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకొని కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసుకుందాం. అలాగే కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు పెరుగుని వేసుకొని చూడండి, పెరుగు వేసి మొత్తం కలపాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ ఇలా పెరుగు వేసేసుకొని పైనుంచి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్ని ఇంకా వేసేసుకొని దమ్ పెట్టేసుకోవడమే. ఇలా మొత్తం చికెన్ పైన రైస్ వేసుకున్న తర్వాత చూడండి పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని డెకరేషన్కి, అలాగే డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని క్యాప్ పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ ఇలా సింపుల్గా చూడండి. పీసెస్ అనేది చాలా బాగా ఫ్రై అవుతుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. బాయ్.